హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బై నాయుడు. ఈరోజు నేను మా హస్బెండ్తో కలిసి సంతకు వెళ్ళాను అనమాట. ఆ వెళ్ళే రూటే ఇదంతా. అక్కడ ఎవ్రీ వీకెండ్ ట్యూస్డే రోజు సంత జరుగుతుంది. మా హస్బెండ్ ఎప్పుడు సంతకు వెళ్తున్నా అంటే నాకు ఇంట్లో కిడ్స్ వల్ల నాకు టైమింగ్స్ సెట్ కాక నాకు వెళ్ళడానికి పాసిబుల్ అయ్యేది కాదు. నేను ఎన్నేళ్ళు అయినా సరే ఇంకా ఫైనల్లీ ఆ రోజు వచ్చింది. ఇంకా మా కిడ్స్ ఎర్లీగా వెళ్ళిపోయారు. సో 8 కల్లా వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని అండ్ నాకు ఇంకా వర్క్కి మీట్కి ఇంకా టైం ఉంది కాబట్టి టైం ఉంది కదా అని చెప్పి ఇంకా నేను ఎప్పుడూ చూడలేదన్నావు కదా రా తీసుకొని వెళ్తాను అంటే ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను మా హస్బెండ్తో కలిసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు జర్నీ. హాఫ్ అన్ అవర్ కాదు, అరౌండ్ 20 మినిట్స్ అనుకోండి. ఇటు 20 అటు 20. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద గ్రౌండ్లా ఉంది. ఆ ప్లేస్లో ఇంకా ఆవులు, కోళ్ళు, మేకలు, గొర్రెలు తీసుకొచ్చి చాలా ఉన్నాయి. చాలామంది ఉన్నారు. ఆవులు కొనుక్కునే వాళ్ళు ఆవులు, గేదెలు కొనుక్కునే వాళ్ళు గేదెలు, ఇలా ఇంకా అక్కడ కూరగాయలు అమ్ముతున్నారు. సో మాకు కూరగాయలు కావాలని చెప్పి మేము అక్కడ టమాటాలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు అన్నీ పర్చేస్ చేసాము. ఇంకా అక్కడ చేపలు ఉన్నాయి. ఆ చేపలు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము. సో వాటి నేమ్ నేను మర్చిపోయాను. ఏంటి కార్తీక మాసం కదా, కార్తీక మాసంలో కూడా నాన్ వెజ్ తింటున్నారా అంటే తింటున్నామండి, తింటున్నాం మేమైతే. ఇంకా అవి తీసుకున్నాము, వాళ్ళతో బేరమాడి హ్యాపీగా తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ నేను ఏం చేశానంటే మా పాపకి ఒక రబ్బర్ బ్యాండ్స్ అక్కడ ఉన్నాయి, ఒక షాప్ ఉంది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఇంకా స్టిక్కర్స్ లేవని చెప్పి నాకు మా పాపకి స్టిక్కర్స్ తీసుకున్నాము. అక్కడ పకోడీ ఏదో ఉంది, సో అక్కడ జిలేబీ ఉంది. అక్కడ నాకు జిలేబీ చూస్తే టెంప్టింగ్ అయిపోయాను. కొంచెం ఒక జిలేబీ తీసుకొని మిక్చర్ తీసుకున్నాను. ఇంకంతే అయిపోయింది. ఇంకే ఇంటికి చలో చలో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై